ఎంతొద్దన్నా కంపేర్ చేస్తూ ఉంటున్నావా? నా ఫ్రెండ్ ఇల్లు కొనుక్కుండు, వాడు అబ్రాడ్ ట్రావెల్ పోయిండు, ఈమె గవర్నమెంట్ జాబ్ వచ్చింది, ఇంకోటి బిజినెస్ పెట్టుకుండు అని చెప్పేసి, ఈ అన్ని థాట్స్‌తోని ఏమైతుందంటే నీ లైఫ్‌ని నువ్వు స్ట్రెస్‌ఫుల్ చేసుకుంటున్నావు. ఎట్లా మనకి హాబిట్ అనేది ఫార్మ్ అయింది? ఎందుకు ఇట్లా కాన్స్టెంట్ కంపారిజన్ చేసుకుంటున్నామంటే, నీ చైల్డ్‌హుడ్ లోపలికెళ్తే చిన్నప్పటి నుంచి మనకి మన పేరెంట్స్ గాని, చుట్టుపక్కల ఉన్నోళ్ళందరూ వీనిలాగా నువ్వు మార్క్స్ తెచ్చుకోవాలిరా, వానిలాగా నువ్వు సక్సెస్ అవ్వాలిరా, ఇంజినీరింగ్ తర్వాత ఇంత హైయెస్ట్ ప్యాకేజ్ కొట్టాలి నువ్వు అని చెప్పేసి అందరూ నీకు ఒక రిఫరెన్స్ ఇచ్చి వాన్లాగా అవ్వాలి వీన్లాగా అవ్వాలని చెప్పారు తప్ప నువ్వెవరు, నీకేం కావాలి, నీ గురించి నువ్వు తెలుసుకున్నావా అని చెప్పేసి అడిగే వాళ్ళు లేరు. ఇది లేకపోయేసరికి మనం పెద్దగా అయినాక కూడా ఈ హ్యాబిట్ అనేది ఫామ్ అయింది. కాన్స్టెంట్ గా ఫ్రెండ్స్ తోని, కొలీగ్స్ తోని, స్ట్రేంజర్స్ తోని కంపేర్ చేసుకుంటూ మన లైఫ్ ని స్ట్రెస్ఫుల్ చేసి ఓవర్ థింకింగ్ చేసుకొని డిమోటివేట్ అయ్యి మన లైఫ్ పైన మనం దృష్టి పెట్టట్లేదు. ఒకటి మనం గుర్తుంచుకోవాలి, ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఇస్ డిఫరెంట్. కాబట్టి వాళ్ళ స్టోరీ కూడా డిఫరెంట్, వాళ్ళు చేసే పనులు కూడా డిఫరెంట్ ఉంటాయి. మనం ఒకరి లైఫ్ తోని కంపేర్ చేసుకొని వాళ్ళు చేసిన విధంగా నా లైఫ్ లో ఇంప్లిమెంట్ చేసుకుందాం అనుకుంటే అది కాదు, కంపల్సరీ అది ఫెయిలే అవుతుంది. కాబట్టి నువ్వెవరో నువ్వు ఫస్ట్ తెలుసుకోవాలి. నీ స్టోరీ ఏంటో నువ్వు తెలుసుకొని నీకున్న స్కిల్ సెట్ తోని నీ లైఫ్ని ఎట్లా మెరుగుపరుచుకోవాలి, ఒక నెక్స్ట్ స్టేజ్కి ఎట్లా తీసుకుపోవాలని ఆలోచించాలి. వేరే వాళ్ళు చెప్పిందని ఇంకోరేరో చెప్పిందని చెప్పి చేయకుండా హూ యు ఆర్ యాజ్ ఎ పర్సన్ అనే దానికి ఆన్సర్ ఎతకాలి ఫస్ట్ మనం. దాని తర్వాత నేనేం చేద్దాం అనుకుంటున్నా అనేది నీకు ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. నీ లైఫ్ని నువ్వే అప్గ్రేడ్ చేసుకొని ఒక నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తావు. సో కాబట్టి కాన్స్టెంట్ కంపారిజన్ ఆపేసి నువ్వెవరని తెలుసుకోవడానికి ఫస్ట్ స్టెప్ తీసుకో.